అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాటం ఆడిండ్రు కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇవాళ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండ్రు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాసుకో, మిమ్మల్ని 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి మీకు గోరీ కట్టే మేస్త్రిని, మిమ్మల్ని గోరీ కట్టే మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెల చివరికి ఇంద్రవెల్లిలో ఆదిలాబాదు జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా, మీకు గోరీ కట్టం. మా వెడమ బొజ్జు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇంట్లో ఎక్కడున్నాడు, ఎడమ బొజ్జు మన ఖానాపూర్ ఎమ్మెల్యే. ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్లో ఉండే ఒక ఆదివాసి బిడ్డ. ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొజ్జు దగ్గర ఏమీ లేదు. కానీ మీ అభిమానం, మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ బీఫాము ఉంటే గుండెల నిండా గాలి పీల్చుకొని సోనియమ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడి బిడ్డలు ఆశీర్వదించరు. ఇవాళ ఎమ్మెల్యే అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంట్లుండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యేని చేసింది. నేను అడుగుతున్న సన్నాసి సోయిలేని కేసీఆర్ను, ఎవరినిరా నువ్వు రాజ్యసభ చేసింది? పార్థసారథి రెడ్డి కరోనా సమయంలో 1000 కోట్లు దోసుకున్నావు, రాజ్యసభ చేసినావు. రవిచంద్రాన్ని ఇంకొక ఆయన చేసినావు, గ్రనైట్ వ్యాపారిని. దామోదర్ రావు అని ఇంకో రాజ్యసభ చేసినావు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నావు. ఒక్కనన్నా ఇట్లాంటి ఎమ్మెల్యేని చేసినావు అని నేను అడుగుతున్నా. ఇవాళ 64 మందిలా ఇట్లాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు. పేదోళ్ళ బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, ఆదివాసీల బిడ్డలు, బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామేలు ఉన్నాడేమో వేదిక మీద, ఒకవేళ ఉంటే తుంగతుర్తిని మన నల్గొండ జిల్లాలో జేబులో 50,000 రూపాయలు లేవు మందుల సామేలు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఒక మాదిగ బిడ్డ, 50,000 రూపాయలు జేబులో లేకపోయినా ఇందిరమ్మ రాజ్యంలో మల్లికార్జున్ ఖర్గే గారు బీఫామ్ ఇస్తే 60,000 ఎంతని మెజార్టీ, 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతోనే ఎమ్మెల్యే అయింది. ఎవరి బిడ్డయా? పేదోళ్ళ బిడ్డ, మాదిగోళ్ళ బిడ్డ, చెప్పులు కుట్టుకున్న బిడ్డ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతో ఎమ్మెల్యే అయింది. వీళ్ళందరూ ఏమన్నా భూస్వాములా? వీళ్ళందరూ ఏమన్నా దోపిడీదారులా? వీళ్ళందరూ ఏమన్నా నీలాక దొరలా, దోసుకున్నోళ్ళా? పేదోళ్ళ బిడ్డలు ఇందిరమ్మ రాజ్యంలో మీ కష్టం ఉంటే, మీ శ్రమ ఉంటే ఇవాళ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినరు, మీ ఆశీర్వాదం ఉంటే. మరి మిత్రులారా, నేను అడుగుతున్నా, ఇంత కష్టం చేసి ఇట్లాంటి పేదోళ్ళని మీరు ఎమ్మెల్యేలు చేసిరు. మరి నేను అడుగుతున్నా, నల్లమల్ల అడవులల్లా మారుమూల గ్రామంలో ఉండే ఒక రైతు బిడ్డను మల్లికార్జున్ ఖర్గే గారు సోనియమ్మ ఆశీర్వదించే రైతు కుటుంబంలో వచ్చిన నేను ఒక సామాన్యమైన కుటుంబం. మా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లేరు. కానీ 16 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఇది కాంగ్రెస్ పార్టీ దయా. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడితే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి కాగలిగిన. కాంగ్రెస్ పార్టీలా ఎవరైనా ఏదైనా కావచ్చు. మల్లికార్జున్ ఖర్గే గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆనాడు రజాకర్ల దాడిలో చిన్న వయసులో తల్లి చనిపోతే తండ్రి కొడుకును భుజం మీద వేసుకొని పక్క ఊరికి పోయి ప్రాణాలు కాపాడుకొని కష్టపడి చదివిస్తే గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి మండల స్థాయి నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైండు, 9 సార్లు ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు ఎంపీ అయిండు, ఒక్కసారి రాజ్యసభ సభ్యుడైండు. 56 ఏండ్ల నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయితే 50 ఏండ్ల వరకు ఒక్కరోజు కూడా ఓడిపోకుండా గెలిచిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిండు. నిలువెత్తు 6 అడుగుల ఆజానుభావుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక దళితుల బిడ్డ
మనకు నాయకుడు అయ్యిండు. ఎందుకైంది ఇవాళ? కాంగ్రెస్ పార్టీ వల్ల అయ్యిండు, ఇందిరమ్మ దయ వల్ల అయ్యిండు, సోనియమ్మ మద్దతు వల్ల అయ్యిండు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే. కానీ ఆ కేసీఆర్ పక్కన చూడుండ్రి, ఆ పక్కోడు ఈ పక్కోడు, జేబులు కొట్టేటోడు, చైన్లు ఎత్తుకపోయేటోడు, భూములు దొంగతనం చేసేటోడు, శాండు ల్యాండు వైను మైను మాఫియా వాళ్ళు వాళ్ళ పక్కనుండ్రు, దళితులు గిరిజనులు పేదోళ్ళు మన పక్కనుండ్రు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకట్ ఎమ్మెల్సీ అండ్ మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ అండ్ అంతకంటే ముందు మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు పొన్నం ప్రభాకరు ఇవాళ ఎమ్మెల్యే మంత్రి అయిండు, ఎంపీ ఫోరంల కన్వీనర్ అయిండు. మన విద్యార్థి నాయకులు ఇంతమంది ఇవాళ ఇన్ని హోదాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే కష్టపడితే వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తే వచ్చినాయి, మీరందరూ అభిమానించి ఆదరిస్తే వచ్చినాయి. అందుకే మిత్రులారా, ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చి ఈ దేశం కోసం పదవులు త్యాగం చేసిన మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మణిపూర్లో ఈ భారత్ జోడో న్యాయ యాత్ర మొదలుపెట్టిండు. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేని ప్రభుత్వం అస్సాంలో వారికి అడ్డంకులు కల్పిస్తుండ్రు. ఇవాళ మోడీకైనా కేడీకైనా గుణపాఠం చెప్పాలి, రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చెయ్యాలి. చెయ్యడానికి మీరు సిద్ధమా? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే మనం తినే తిండిలో, మనం పీల్చే గాలిలో, మనం వేసే అడుగులో పట్టుదల ఉండాలి, పౌరుషం ఉండాలి, పోరాటం ఉండాలి. రాబోయే ఎన్నికలలో 3 రంగుల జెండాను ఎగరేయాలి. ఈ పోరాటంతో మొన్న గోల్కొండ కిలా మీద 3 రంగుల జెండా ఎగరేసినాం. ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్లుంటే కనీసం 14 సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి. అప్పుడే ఢిల్లీలో ఎర్రకోట మీద 3 నెలల జెండా ఎగరేస్తాం. దానికి మనమందరం కష్టపడాలి. మనం కష్టపడాలి అని అంటే మనమందరం కలిసి పని చేయాలి. ఇంతకుముందు కేసీ వేణుగోపాల్ గారు అంటుండ్రు, ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలు ఎందుకో చల్లగా ఉన్నారా, ఇంట్లో వండుకుంటూరు, ఏంది నీ సంగతి అని. అంటే ఇంకా నిన్నమననే కదా గెలిచారు, ఉత్సాహంతో దుంకులాడి అలసిపోయి ఉన్నట్టున్నారు. అంటే అదేం కుదరదు, నువ్వు వెళ్ళాల్సిందే. ముఖ్యమంత్రిగా ఒకరోజు రాష్ట్రాన్ని నడుపు, పిసిసి అధ్యక్షుడిగా ఇంకొక రోజు గ్రామాలు తిరగని వారు నాకు ఆదేశాలు ఇచ్చిండ్రు. వారి ఆదేశమే శిరోధార్యం. వారి ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్నా. ప్రతి వారంలో రోజు ఇచ్చి రోజు మీ జిల్లా పర్యటనలో వస్తా, 17 పార్లమెంట్లలో సమావేశాలు పెడతా. వారంలో 3 రోజులు మళ్ళీ మీ రేవంత్ అన్నగా మీ మధ్యకు వస్తా, మీతో ఉంటా, మీతో కలిసి నిలబడతా, మీతో కలిసి కొట్లాడతా. బిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను వస్తా. మొన్నటి ఎన్నికల్లో ఓడించినాం. ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరుముతాం.